మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు మహిళలకు ఏదైనా జరిగితే ఆ రోజే తల తీసేసేటువంటి చట్టం తెస్తారా? ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లేనటువంటి కఠినమైన చట్టాలను మీరు తెస్తారని చెప్తే నిజంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమైనా రక్షణ ఉంటుందేమో, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నిజమేమోనని చెప్పి నమ్మి మేము కూడా ఎక్కడో అనుమానపడ్డాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో మహిళల్ని రక్షిస్తారంట, చట్టాలు మారుస్తారంట అంటే, మరి మీ పార్టీకి సంబంధించినటువంటి అరవ శ్రీధరు ఒక దళిత మహిళని 5 అబార్షన్లు చేయించేదాకా వాడుకొని పెళ్లి చేసుకోవయ్యా అంటే నాకు సంబంధం లేదు పో అని చెప్పి, ఆమె న్యాయం కావాలని చెప్పి మీడియా ముందుకి ఎక్కి పోలీస్ స్టేషన్లకి ఎక్కి కేసులు పెట్టుకుంటా నాకు న్యాయం జరగాలండి అని వేడుకుంటా ఉంటే, నిన్న కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని చెప్పి కోరిన సందర్భంలో నిన్న సాయంత్రం తాతంశెట్టి నాగేంద్ర అని మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి తాగి తన అనుచరులతో వచ్చి ఒక మహిళను కూడా చూడకుండా బాధితురాలు ఆమె రేపు గురైంది. నిజంగా చెప్పాలంటే అటువంటి మహిళని పోలీస్ లాఠీని మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు ఆమెను కొట్టారంటే ఏం చేస్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర? ఇటువంటి అతి భయంకరమైనటువంటి మహిళా వ్యతిరేక విధానాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మీరు షూటింగ్ లో ఉన్నారా? లేదు కొత్త సినిమా కథ వింటూ కాలక్షేపం చేస్తున్నారా? ఇదేనా మహిళల కోసం మీరు అమలు చేసేటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి చట్టాలంటే? ఇదేనా? ఈ సభ్య సమాజం, ఈ మహిళా సమాజం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దుశ్చర్యను ఒప్పుకోదు. ఆ ప్రతిఘటన అనే సినిమాలో విజయశాంతి గారి మీద జరిగినటువంటి దాడిని ఒక పాట రూపంలో చెప్తుంది, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని. ఆ విధంగా ఈ రోజు ఆ మానభంగ పర్వాన్ని మరొకసారి చూపించినటువంటి ఘనత మీ పార్టీ ఎమ్మెల్యేదైతే, అన్యాయం జరిగిందయ్యా అని చెప్పిన మహిళని మీ పార్టీ అధికార ప్రతినిధి పోలీసుల లాఠీతో కొట్టి ఆమెను మరింత హింసించబోయాడంటే ఇది ఎంతవరకు న్యాయమో? ఇది భారతదేశమా? ఇది భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్ర రాష్ట్రమా? సెల్యూట్ స్వామి మీ చట్టాలకి మీకు.